మీరందరూ ఆచార్యను మొదలుపెట్టి తర్వాత మీ ఎవరు కలిసి ఫస్ట్ చేస్తున్నారని అందులో ఆచార్య ఫస్ట్. తర్వాత మీ ఇంటి పేరు మీ కొడుకు పేరండి, మీ నాన్నగారి పేరు. సో ఆచార్య ద్వారా మనం పోవాలి. ఆ రోజు అన్ని చూశారు, సీతమ్మ అంతా ఉన్నారు అని ఆయన్ని ఏదో కండిషన్ పెట్టారు, పెళ్లి చేయాలని అనుకున్నాడు. అది భగవంతుడు కూడా నిన్నే ఎవరు మాట్లాడాలి కాదు, ఎంతమంది వచ్చి కూడా ఏం చేయడానికి కాదు. రాముడు చేశారు, సీతమ్మ పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు ఆ సీతమ్మకు ఎంత సంతోషం అయిందో అంత సంతోషం ఇప్పుడు మీరు అందరూ చదవాలంటే మాకు వస్తుంది. అలాగే సీతమ్మ వెళ్ళారు, దశరథ మహారాజు అయోధ్యకు వెళ్ళారు. ఆ ఊరి అందరితో తిరిగిపోయింది. రాములకు పెళ్లి అయింది. రాముడు సీతమ్మ ఇంట్లో వస్తున్నారు. అప్పుడు ఆ ఊరు ఏం జరిగింది, ఊళ్ళో ఉన్న అందరూ కూడా ఇంటిని ఏదో పని ఉందో ఏదో అన్నీ వదిలేసి ఆయన మన దగ్గర వచ్చేసారు. రాముడు సీత వస్తారు, ఇంటిని ఎన్నో పని అన్నీ వదిలేసారు, అలాగే వదిలేసి వచ్చారు. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇంటికి ఎంతో పని ఉంది అన్నీ వదిలేసి మనం ఇక్కడ వస్తామంటే మీరు ఇక్కడ అందరూ వచ్చారు కదా. అక్కడ ఊరు వాళ్ళకి ఎంత సంతోషంగా రాముడు వస్తామంటే అంత సంతోషం మీరు అందరినీ కలవాలంటే మాకు వస్తారు. తర్వాత రాముడు వస్తారు, సంతోషంగా ఉన్నారు. ఏదో కారణంతో అడవికి వెళ్ళాలని వచ్చింది. అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళిన తర్వాత గుహన్ ద్వారమా వారు అడవి లోపల ఉన్నారు. అడవి నడుస్తున్నా ఉంటారు, నడుచుకునే పోతున్నా ఉంటారు. ఎక్కడ పోవాలా ఏమైతుంది. అప్పుడు కొన్ని ముని ద్వారమా దాడి తీసుకొని చిత్రకూడు పోవాలా, అగస్త్య ద్వారమా దాడి తీసుకుంది. చిత్రకూడు పోతామంటే డిసైడ్ చేసుకున్నారు. అక్కడ ఉంటారు కొన్ని కాలం. చిత్రకూడు వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉన్నారా ఆ టైం ఏం రాజ్యం ఏం లేవు, ఏం చేయాలి అడవిలో. అందువల్ల లక్ష్మణ్ చూస్తారు. లక్ష్మణ దీన్ని ఇక్కడ మనం కొన్ని కాలం ఉంటామని అనుకుంటాం. మనం చాలా దూరం నడుచుకుని వచ్చాం. అందువల్ల మనం పడుకుంటూ నిద్ర రావాలన్నా కొంచెం శ్వాస మట్టి ఉన్నారా అది చూసుకో. మీ ఎదురు గీతన్నా కొన్ని పుస్తకం ఉందా పక్కన పుస్తకంలో ఉన్నారా అది కూడా చూసుకో. మాకు నిత్య కర్మ చేయాలనుకుంటే నీరు ఉన్నారా అట్లాంటి జగానే మీరు ఒక చిన్న కుటీరం రెడీ చెయ్యి, మనం ఇక్కడ ఉంటాము. అప్పుడు లక్ష్మణ అన్న మీకు ఏం కావాలో మాకు తెలుసు, కానీ మీరు ఏం చేస్తారో అది చేయడానికే నన్ను అవగాహన చేసుకున్నాము. ఇంకొక మీకు చెప్పాలి కదా, ఒక 10 నిమిషం ఉంటాను నేను చెప్పి అక్కడ కథలు పర్ణాలు అన్నీ రెడీ చేస్తారు. కుటీరం రెడీ అయింది. రాముడు వచ్చారు. రాముడు వచ్చి చూశారు. చాలా అందంగా కుటీరం. పక్కనే గోదావరి నది, మీ దగ్గర కూడా కూర్చోవడం, మట్టి మరుగులతో మట్టి వేసి ఒక కుటీరం రెడీ చేసుకుంటారు. ఇప్పుడు రాముడు చూసి చాలా సంతోషపడ్డారు. అప్పుడు లక్ష్మణుడు చెప్తారు, లక్ష్మణ మీకు ఈ పని నా రాజాభవనం గట్టాన్ని చేసిందా, నా రాజ్యాన్ని మీరు సగమిస్తాం, కానీ మేము నా సన్యాసిమాలు ఉన్నాం, మా చేతి ఏం లేదు, మా చెయ్యాలి అంటే ఆ 2 చేతులు తట్టుకున్నాను. లక్ష్మణుడు 2 చేతులకి ఇదే నమ్మకం ఉంటుంది, 2 చేతులకి తట్టుకున్నాను. అప్పుడు లక్ష్మణుడికి ఎంత సంతోషం వచ్చిందో అంత సంతోషం ఈరోజు మీరు అందంగా చదవాలంటాయి నాకు వచ్చింది. అలాగే అక్కడ ఎంత చిత్రకూడలేదు అలాగే వెళ్ళారు. నేను ఎంతో రామాయణం చూస్తున్నాను, కానీ చెప్పింది సుగ్రీవుడు గారి గొడవతోటి సుగ్రీవుడు మీదే ఉన్నాడు. సుగ్రీవుడు కలిసి రాత్రి ఇంకా వచ్చింది. అలాగే వెళ్ళారు. సుగ్రీవుడు గొడవ పెట్టేశారు. ఆంజనేయ వానరులు అందరూ పంపించారు. సీతమ్మ ఎక్కడ ఉన్నాను. ఆ సీతమ్మ కలవడం కోసం ఒక వానరం 4 దిశలు 4 వానర గ్రూప్ వెళ్ళారు. అది ఒక సైడు ఆంజనేయ, దక్షిణ సైడు ఆంజనేయ లీడర్లు అందరూ వచ్చారు. సర్వే అయిపోయింది. ఒక నెల టైం ఇచ్చారు. మీరు నెల టైంలో మీరు మాకు చెప్పాలా, ఇలాంటి మీ కళను తీసేస్తాను. మీరు అందరూ వచ్చారు. ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ కనపడలేదు. ఏదో అదృష్టవశమా వారితో దుర్నిత్యమేమో మనకు తెలియదు. ఒక మధువనం దొరికింది. ఆ మధువనాన్ని అందరూ లోపల వెళ్ళారు.
వారు ఓనర్ అంటారా మంచి కాలేదు ఇద్దరు పోయేశారు అందరూ చాలా టైం అయి పనిచేస్తుంది చూపించే టైం అన్నా దాటిపోయింది అప్పుడు అందరూ కొంచెం లేక మాకు పోయి కూర్చోవచ్చు అలాగా ఇక్కడ తప్పు జరిగిందే సీతమ్మను మనం చూడలేదే మనం ఏం చెప్తాం మనం వెళ్ళి అక్కడ పోయి మనం చెప్పేది కూడా ఇంతరోజు ఏం చేశారు మన కళ్యాణాన్ని తీసేస్తాడు కదా మనం ఎందుకు అక్కడ పోవాలా ఇక్కడే మనం నిరాహారంగా ఉండి మన జీవన్ని ఇక్కడే కూర్చుంటాం అంటే అందరూ మాట్లాడుతూ ఉన్నారు గాలి లేదు కదా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి ఎక్కడ వచ్చాము ఎక్కడ ఉన్నాము ఏం తెలియదు అని మొదలు పోయింది అందుకోసం మాట్లాడుతూ ఉండండి ఎవరో చెప్పారు అంజనేయ మా జడాయికి వచ్చిన మోసం కూడా మాకు దొరికేది అంటే మాట్లాడుతున్నాం అప్పుడు పక్కన ఒకడు చాలా కట్టుకుంటున్నాం వాళ్ళకి రెండు రెక్కే లేదు పెద్దలు గొడవ అన్నది ఒకడు ఇక్కడ ఉంది చూసండి కదా మీరంతా ఎప్పుడు జడాయి పేరు చెప్తారు కదా ఏమి జడాయి గురించి మీకు ఏం తెలుస్తుంది ఇలాంటి వాళ్ళు చెప్తారు అదే రామకృష్ణ సీతతో వచ్చారు తండ్రి మాటలయ్యి లోపల వచ్చారు రావణ తీసుకున్నాను సో నన్ను వెంటనే నేను ఎప్పుడు వస్తున్నా ఉన్నాను అక్కడ రావణంతో గొడవ పెట్టి జడాయి అట్లా పోయి కింద పడినారు అప్పుడు జీవునికి వచ్చినాక రాముడు దాడి వచ్చింటే రాముడిని కలిసి వారికి మోసం దొరికింది అంటే చెప్పాలి చాలా సంతోషంగా జడాయి ఎవరు కాదు జడాయి నా తమ్ముడే ఒకరోజు జడాయి వారి మీద సంపాదించి అన్నాడు జడాయి తమ్ముడు ఒకరోజు నాన్న తమ్ముడు ఇద్దరు సూర్యుడి దగ్గర ఎవరు దగ్గర పోతారంట కానీ కొంతమంది దగ్గర వెళ్ళాం అప్పుడు జడాయి వచ్చేసాడు చాలా దగ్గర సూర్యుని దగ్గర వెళ్తారు తమ్ముడు వెళ్ళిపోతాడు కదా అంటే మనం బయట ఎత్తి కట్టేతోటి నెల చూపించారు అప్పుడు ఆ సూర్యుని ఉష్ణం ద్వారా ఈ సంపాదించి లెక్కలన్నీ పోయి కింద పడారు ఆ లెక్కని ఓనర్లలో వచ్చారు అలా చాలా సంతోషం మీ జడాయి గురించి మనం చెప్పారు చాలా సంతోషం మీకు ఏం కావాలో నాకు చేస్తాము ఏం లేదు మా సీతమ్మ ఎక్కడ ఉన్నారు నాకు తెలియాలంటే మీరు బాధపడదు నాకు